ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మీ అందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, విశ్వావసునామ సంవత్సర ఫలితాలు కావు. ఈ ఫలితాలు మీకు 30 to 40% అనుకూలంగా ఉండవచ్చు, లేదా 100% అనుకూలంగా ఉండవచ్చు. నెగిటివ్ ఫలితాలని కంగారు పడకండి, పాజిటివ్ ఉన్నప్పుడు సంతోషపడకండి. జన్మజాతకంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కేవలం మన యొక్క ఇతరులు మన క్యాలెండర్ని, మన జాతకాలని నమ్మే వాళ్ళ కోసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగానే మనం చెప్తున్న విశేషాలు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్న విషయాన్ని గుర్తించండి. మరి సింహరాశి వారికి 2025 ఎలా ఉండబోతుంది? అదృష్టమా, దురదృష్టమా, కంగారు పెడుతుందా, ఇబ్బంది పెడుతుందా, లేదా మనల్ని నష్టపరుస్తుందా, సుఖమా, సంతోషమా, ఆనందమా, ధనలాభమా అనే విషయం చూస్తే దాదాపు ఈ రాశి వారికి 2025 మార్చి వరకు చాలా 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 అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలే కనపడుతున్నాయి. మార్చి వరకు మీకు ఏం ప్రాబ్లం లేదు. కొత్త విషయాలు, కొత్త కాంట్రాక్టులు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆరోగ్యం, ఆనందం అవన్నీ కూడా బలంగా ఉన్నాయి. ధనకానిక వస్తువుల ప్రాప్తి, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు, వివాహ సంబంధ అనుకూలతలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, మంచి వ్యక్తులతో పరిచయం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, వైవాహిక ఆనందం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, కొత్తగా రాజకీయ రంగంలోకి ప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారత అనుకూలతలు, పుత్రికా ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సకాల సుభోజనం, అసలు ప్రతిరోజు కూడా ఒక్కొక్క మీరు విందులలో పాలు పంచుకునే అవకాశాలు, మంచి మంచి బహుమానాలు అందుకునే అవకాశం, వృత్తిలో లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అద్భుత యోగం, వాహనదారులకి కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి మీ యొక్క అంచనాలు తలకిందులైపోతాయి. ఇక్కడ మీకు 5 గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో లేనిపోని అనవసరపు అవరోధాలు, అనారోగ్య సూచనలు, మానసిక వేదన కలిగే అవకాశం కనపడుతుంది. అయితే 15 రోజులు సానుకూలంగా ఉంది, 15 రోజులు నెగిటివ్గా ఉంది, 10 రోజులు సానుకూలంగా, 5 రోజులు నెగిటివ్గా, ఇలా ఎప్పుడు ఏ నిర్ణయంలో మారుతుందో తెలియదు మనకి. అటువంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది కనబడుతోంది. ఏప్రిల్ నుంచి మీకు కాస్త ఇబ్బందికర వాతావరణంగా చెప్తాను నేను. అంటే ఇక్కడ సామాన్య ఫలితాల్లో మైనస్ కనపడుతోంది. కాబట్టి కాస్త మీరు ఈ విషయాన్ని అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ సంవత్సరం పూర్తిగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోండి. ఇంకా ఎందుకంటే విద్యార్థులు నేను 2025 ఆగస్టులో నేను విదేశాలు వెళ్ళాలి, 2026లో నేను జనవరి పని చేయాలనుకున్న వ్యక్తులు ఇప్పటి నుంచి ప్రణాళికలు కరెక్ట్గా చేసుకోండి. ఉద్యోగ నియామకం కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి. ప్రాంగణ నియామకాలు ఉంటే మాత్రం కఠినమైన సవాళ్ళు. అక్టోబర్, నవంబర్లలో ప్రాంగణ నియామకాల్లో కాస్త మీకు అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం 1, 3, 4, 5తో పాల్గొని కూడా కనీసం 1-2 మీకు ఉద్యోగ అనుకూలత కనబడుతుంది. కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము ఇవన్నీ ఏప్రిల్ నుంచి కాస్త మందకొడిగా సాగుతున్నాయి. కనుక ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి వ్యక్తితో సలహా తీసుకోవాలి, స్వానుభవం ఎంత, ఇవన్నీ అంచనా వేసుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా మమేకమై ఉండండి. పిల్లలతో, పెద్దలతో మమేకమవుతుండే ప్రయత్నం. ఎందుకంటే శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత జూలైలో కానీ, నవంబర్లో కానీ మీకు ఒక శుభకార్యం జరిగే అవకాశం కనబడుతుంది. చాలా మంచి వేడుకల్లో పాల్పంచుకుంటున్నారు. ఆ సమయంలో మీకు ఆరోగ్యవంతమైన శుభలక్షణం ఉండాలి. కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి. రోజు మీరు ఈ సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆరోగ్య సంబంధమైనటువంటి కసరత్తులు చేయడం, ఇవి చేస్తే మీ ఇంట్లో జరిగేటువంటి ఒక శుభ సంఘటన, శుభకార్యం కోసం మీరు ఉత్సాహంగా, ఆనందంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి రోజువారీ కసరత్తులు, ఆరోగ్య సంబంధ కసరత్తులు చేయడం చాలా మంచిది. కొత్త వ్యాపారాలు మాత్రం అక్టోబర్లో కొంత పర్వాలేదు, బట్ మిగతా మాసాల్లో అంటే మార్చి వరకు అనుకూలంగా ఉంది. మిగతా మాసాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. రైతులు కూడా అనవసరమైనటువంటి రసాయనాలు పిచికారి చేసి ప్రపంచ నాశనానికి కారణమవుతున్నాం. మనం ముఖ్యంగా భారతదేశం మొత్తంలో కూడా ధాన్యము ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది మనకి. మరి మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలిగితే బ్రహ్మాండం ఉంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములలో మన యొక్క ధాన్యము పురుగులు పట్టిపోతుంది. సరే, ఏదేమైనా సరే అది కొంత మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా లాభం అని నా భావన. ఏదేమైనా ఈ సంవత్సరం కూడా పంట బ్రహ్మాండం పడుతుంది. కానీ మనం విషతుల్యమైనటువంటి పిచికారి చేసినటువంటి పదార్థాలకి
ఎట్టి పరిస్థితుల్లో ధర పలకడం కష్టం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రసాయనాలు పిచికారి చేసి అంటే మనకు పుట్టబడి తరాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయకండి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. ప్రభుత్వం వారు కూడా అదే చెప్తున్నారు. మరి ప్రభుత్వం వారికి మరి కొద్దిగా బుద్ధి ఉందో తెలియదు, నాకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకే ఆ బుద్ధి ఉందో తెలియదు. అసలు రసాయనాలు తయారు చేసే దాన్ని మూసేది సరిపోద్దిగా. అసలు రసాయనాలు తయారు చేయించడం ఎందుకు? విందు భోజనాన్ని ముందర పెట్టి నువ్వు తినొద్దు అన్నట్టే ఉంటుంది. కాబట్టి అటువంటి రసాయనాలు తయారు చేయడం ఎందుకు? రైతుల్ని కొనొద్దని చెప్పడం ఎందుకు? తయారు చేయకపోతే కొద్దిగా వీళ్ళు తయారు చేసుకుంటారు. ఆవు పేడ, ఆవు మూత్రంతో, గొర్రెలేక పెంటికలతో, అదే మట్టితో ఇవి తయారు చేసుకుంటారు. సేంద్రియ ఎరువులు వాడుకుంటూ తయారు చేస్తారు వాళ్ళు. ఇవి చేయకుండా మనం పిచికారి చేసి వానపాములు అంతరించిపోతున్నాయి. వానపాములు అంతరించిపోతే మనకి సేంద్రియులు రావు. ఇక మనకి వానపాములు ఉంటేనే మనకి సేంద్రియులు తయారవుతాయి. మన వానపాములు చంపేస్తున్నాం. భూమి మీద ఎప్పుడు చూడు పిచికారి చేసి విషయాన్ని పెడితే వానపాములు ఎందుకు బతుకుతాయి? ఆలోచించండి కాస్త. ఈ పల్లెటూళ్ళు కూడా పైశాచికమైనటువంటి ప్రభావంతో ఈ యొక్క అనేకమైనటువంటి మత్తు పదార్థాలకి, ఇటువంటి రసాయనాలకి అలవాటు పడిపోయి నాశనమయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతోంది. రైతుని వ్యాపారవేత్తగా మార్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన యొక్క దేశం బాగుపడుతున్న విషయం నిర్వివాదాంశం. ఇక్కడ మనందరం కూడా ప్రయత్నం చేస్తూ యూత్ నెక్స్ట్ జనరేషన్ కూడా అటువంటి ప్రయత్నాన్ని చేస్తే అనుకూలం ఉంటుంది. సరే ఏదేమైనా సరే రాశి వారికి మిగిలిన నెలల్లో కాస్త ఆర్థికపరమైనటువంటిది, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైన చికాకులు ఏర్పడడం, కోర్టు వివాదాలు ఎక్కువ అవ్వడం లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ మార్చి నెల లోపు కానీ లేదా అక్టోబర్ మాసంలోనే ఏర్పాటు చేసుకోండి. దాని లాభం ఉంటుంది. సినిమా రంగంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. కొత్త చిత్ర నిర్మాణాలు ప్రారంభం చేయడం కానీ, విడుదల చేయడం కానీ ఇవన్నీ కూడా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకోండి. లేదంటే మీరు నష్టపోయే ప్రమాదం. మార్చి లోపల పర్వాలేదు, బాగుంది. కానీ మార్చి తర్వాత మీకు కాస్త మీ అంచనాలు తారుమారే అవకాశాలు. నేను 100 కోట్ల పెట్టుబడి పెట్టి నిర్మాణం చేస్తున్నాను. మంచి హీరో కానీ, జీరో హీరో కానీ ఎవరైనా సరే జీరో బడ్జెట్లో కాగా చేయట్లేదుగా. మీరు జీరో బడ్జెట్లో సినిమా చేస్తే పర్వాలేదు. కానీ అక్కడ మీరు 100 CR బడ్జెట్లో చిత్రాలు ఇవ్వడం, లేదా 10 కోట్లు పెట్టడం, వాటిలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు కూడా నోరును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇష్టమైనట్టుగా మాట్లాడితే ప్రజలు ఊరుకునే ప్రయత్నం జరగదు. ఎందుకంటే మనం చూశారు కదా, అమెరికా ఎన్నికలు కానీ, ఇతరత్ర కెనడా ఎన్నికలు కూడా మనకి ఎలా కనబడుతున్నాయో ఇవన్నీ ఆలోచించుకోండి. దేశం యొక్క ప్రాధాన్యత, మన వాళ్ళ గురించి మనం జాగ్రత్త మాట్లాడుతూ వారి దేశ ధర్మాన్ని పాటించాలి. అలాగే మనం కూడా భారతదేశంలో సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడితేనే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం, మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఎట్టి వెజలు మట్టి కొట్టుకుపోవడం ఖాయమన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారులు కానీ, క్రీడాకారులు కానీ జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. రాబోయేటువంటి అంతర్జాతీయమైనటువంటి క్రీడల్లో మన వాళ్ళు పోటీపడే అవకాశాలు, దాంట్లో తప్పకుండా మంచి మెరుగైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం ఉండాలని కోరుకుంటూ ఈ సింహరాశి వారు ఈ 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా నిరంతరం భగవన్నామస్మరణ, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం, ప్రతి శనివారం మీరు విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు ఆలయానికి వెళ్ళడం, ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి రోజున ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి అని తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అదృష్ట యోగాలు, ధనకనక వస్తువాన్ని ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి కోరుకుంటూ నమస్కారం.